సో మంచి స్పైసీ తినే వాళ్ళకి కూడా పండగ ఇదైతే చూడండి. పీస్ అయితే ఎంత మంచిగా ఉందో చూస్తానికి, మంచిగా ఫ్రై అయింది పీస్ కూడా. ఇట్లా ముట్టుకుంటే మంచిగా స్మాష్ అవుతుంది అనమాట. చూడండి లెగ్ పీస్ కూడా గట్టిగా సైజులో ఉంది, లెగ్ పీస్ కూడా చిన్నగా కాకుండా స్పైసీ ఉంది. అది స్పెషల్ అన్నమాట. మేము దీంట్లో మసాలా మాత్రం హైలైట్ ఉంది. రైస్ పీస్ ఇది బోన్లెస్ కదరా? బోన్లెస్ వచ్చినాయి బాగానే వచ్చినట్టున్నాయి. సో వీళ్ళ దగ్గర ఒక గ్రేవీ లాగా ఉంది, ఇదే చికెన్ గ్రేవీ అంట. హైలైట్ 156 హాస్టల్స్ మధ్యలో ఉందన్నమాట. హలో గాయ్స్, తింటామా చాలా స్వాగతం. ఈ రోజు అయితే మనము కేబిహెచ్బిలో ఎంబీఏ బిర్యానీ, అసలు ఆ పేరే చాలా డిఫరెంట్ గా అనిపించింది. అంటే ఇక్కడ ఎంబీఏ కోర్సు చేయడానికి వచ్చి ప్యాషన్ తోటి బిర్యానీ పెట్టారనమాట. సో అందుకే ఎంబీఏ బిర్యానీ అని చెప్పి వచ్చింది. ఇంకోటి ఈ స్పాట్ అనేది మన బాయ్స్ హాస్టల్స్ పీజీస్. సో కేబిహెచ్బిలో దీని పక్కనే 156 హాస్టల్స్ మధ్యలో ఉందన్నమాట. అర్జున్ థియేటర్ కి, విశ్వనాథ్ థియేటర్ కి దగ్గర ఉంటది. మీకు గూగుల్ లొకేషన్ లో కొట్టినా వచ్చేస్తుంది అనమాట ఎంబీఏ బిర్యానీ అని చెప్పి. సో నేను లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ ఇచ్చేస్తా. వీళ్ళ దగ్గర అయితే దమ్ బిర్యానీస్, ఫ్రై బిర్యానీస్, పలావ్స్ కూడా స్టార్ట్ చేస్తారంట. సో లోపలికి వెళ్ళి టేస్ట్ ఎంత, ప్రైస్ ఎంత, అసలు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కి చాలా బెస్ట్ అనమాట ఇది. ఎందుకంటే ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. సో వీళ్ళు ప్రైస్ కూడా ఎంత ఉందా, టేస్ట్ కూడా ఎట్లుంది, మొత్తం లోపలికి అయితే చూసి వెళ్దాం. మీరు ఇక్కడ చెట్టు కిందనే ఈ సందులో నుంచి వస్తుంటే మీకు ఒక పెద్ద చెట్టు అయితే ఉంటుంది అనమాట. చూడండి ఎంత మంచిగా చెట్టు కింద ఒక హోమ్ టైప్ లో ఉంటుంది మీకు అంబియన్స్ కూడా. సో మీకు ఇక్కడ బోర్డు అయితే కనిపించేస్తుంది క్లియర్గా ఎంబీఏ బిర్యానీ అని చెప్పి. లోపలికి వెళ్దాం. చూస్తానికైతే మంచిగా ఏదో ఇంట్లో ఉన్నట్టుంది అంబియన్స్ అయితే చూసుకోవచ్చు. ఇంకా స్టూడెంట్స్కి, బ్యాచిలర్స్కి ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఇది. చూడండి ఇక్కడ అయితే మంచిగా ఇలా మెన్షన్ చేసేది ఉంది. సో వీళ్ళు ఇక్కడ అవర్ గ్యారంటీస్ అని చెప్పి ఒకటి అవుతుంది అనమాట బోర్డు లాగా. టాప్ బ్రాండెడ్ బాస్మతి రైస్, ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్, ప్రీమియం క్వాలిటీ మసాలా. వీళ్ళు కలర్స్, టేస్టింగ్ సాల్ట్ అయితే యూజ్ చేయారంట. సో చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందో. లోపలికి అయితే వచ్చినాం, కూర్చున్నాం. సో వీళ్ళ దగ్గర మెనూ చూసుకుంటే ఫస్ట్ చూసుకోవచ్చు. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసరికి బిర్యానీ 159, మన 159 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది బిర్యానీ. స్టార్టింగ్ ఒకరికైతే మంచి సరిపోద్దా అనుకుంటున్నా. సరే వచ్చిన తర్వాత మీకు చూపిస్తే ఎట్లయినా టేస్ట్, క్వాంటిటీ ఎట్లుంది అనేది. మళ్ళీ వీళ్ళ దగ్గర ఫ్రై బిర్యానీ ఉంది, చికెన్ స్పెషల్ బిర్యానీ అని ఉన్నాయి. సో ప్రైస్ అయితే ఇక మీకు పక్కన స్టూడెంట్స్ అందరికీ బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. ఈ మధ్య ప్రైస్ అన్ని ఇంక్రీజ్ అయినాయి. సో వీళ్ళు ప్లస్ క్వాలిటీ అన్నీ అయితే ఉన్నాయి అనమాట. క్వాలిటీ కానీ ఆ బాస్మతి రైస్ అన్ని. ఫ్రై బిర్యానీ ఈజీగా వస్తాయి. పీసులు కూడా చూడండి ఎన్ని వచ్చినాయి. ఈ ఫ్రై బిర్యానీ పీసులు. మన దమ్ బిర్యానీ కూడా వచ్చేసింది అనమాట. క్వాంటిటీ అయితే జబర్దస్త్, ఒకరికైతే మస్తు సరిపోతుంది, ఈజీగా సరిపోతుంది ఒకరికి. ప్లస్ వీళ్ళు టేస్టింగ్ సాల్ట్, కలర్స్ కనుక అన్ని క్వాలిటీ వాడుతున్నారు కాబట్టి మనం ఫస్ట్ అయితే టేస్ట్ చేసి ఈ ప్రైస్కి వాడతా కాదా, క్వాంటిటీ చూసానికి నాకైతే సాటిస్ఫాక్షన్గా అనిపించింది. సో మనకి టేస్ట్ ఇంపార్టెంట్ అన్నిటికంటే మెయిన్గా. సో టేస్ట్ నచ్చితే ఇక్కడ ఉన్న బ్యాచిలర్స్ సిట్టింగ్ కూడా మంచిగా స్టూడెంట్స్ కరెక్ట్ సరిపోతుంది అనమాట. మంచిగా వచ్చి సో వీళ్ళు మొత్తం ఫ్రాంచైజీ అంబియన్స్ కాకుండా ఫస్ట్ వీళ్ళు అయితే ఫుడ్ మీద బాగా చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే సిట్టింగ్ అంటే అంబియన్స్ చూడడానికి ఒక నార్మల్ గా, అంటే విలేజ్ థీమ్, ఇంట్లో కూర్చొని తిన్నట్టుంది అంబియన్స్. చూసుకోవచ్చు అంబియన్స్ ఇంట్లో కూర్చొని తిన్నట్టే ఉంది. సో ప్లేట్ చెక్కుని ఫస్ట్ అయితే టేస్ట్ చేద్దాం. ఇది వచ్చేసరికి అయితే స్పెషల్ బిర్యానీ. నేనైతే ఫస్ట్ ఫ్రై పీస్ ట్రై చేద్దాం. మా అన్న అయితే దమ్ ట్రై చేస్తాడు. చూద్దాం టేస్ట్ ఫస్ట్ ఎట్లా అనిపిస్తుందో. పీస్ అయితే గట్టిగా వచ్చినాయి. నువ్వు ఫ్రై పీస్ కదా, దమ్ బిర్యానీ. సో మా దమ్ బిర్యానీ చూస్తుంటేనే మస్తు స్మెల్ అయితే గట్టిగా వస్తుంది కదా. స్మెల్ మంచిగా ఉంది, అరోమా కూడా. ఈ రైస్ గ్రైండ్ కూడా మంచిగా ఉంది, బాస్మతి. మంచి మసాలా టెంప్టింగ్ ఉంది. క్వాంటిటీ మాత్రం ఒకరికైతే ఈజీగా సరిపోతే కొంచెం మిగులుతుంది కూడా ఒకరికి. ఫస్ట్ అయితే మంచిగా చెప్తున్నా, నిమ్మకాయ లేకపోతే వేస్ట్. ఫస్ట్ అయితే మంచి నిమ్మకాయ పిండుకొని ఈ ఫ్రై పీసులకి మంచిగా మసాలా అయితే ఉంది చూసుకోవచ్చు. ఏ పీస్ చూసుకున్నా మంచిగా మసాలా అవుతుంది అనమాట. సో మంచి స్పైసీ తినే వాళ్ళకి కూడా పండగ ఇదైతే. చూడండి పీస్ అయితే ఎంత మంచిగా ఉందో చూస్తానికి. మంచిగా ఫ్రై అయింది పీస్ కూడా. ఇలా మంచిగా అలా రైస్లో కలుపుకొని, ఆనియన్ కూడా మస్ట్ అంటే మస్ట్. ఆహా, పట్టేద్దాం. సో వీళ్ళ దమ్ బిర్యానీ కూడా పీస్ బాగుంది, మంచిగా బాగుంది లెగ్ పీస్. ఇద్దరిపోయింది. సో ఇలా దమ్ పీస్ కూడా చూడండి గాయస్, మంచిగా ఉంది, సాఫ్ట్గా. లెగ్ పీస్ చూడండి ఎట్లుందో. ఇట్లా ముట్టుకుంటే మంచిగా స్మాష్ అవుతుంది అనమాట. చూడండి లెగ్ పీస్ కూడా గట్టిగా సైజులో ఉంది, లెగ్ పీస్ కూడా చిన్నగా కాకుండా. సో దమ్ బిర్యానీ ఇలా ఫస్ట్ టైం చింపేసింది కాదు అసలు టేస్ట్ మాత్రం. ఆ మసాలా అయితే అసలు
ఆహా. గాయస్ చెప్తున్నా లిటరలీ టేస్ట్ మాత్రం ఫస్ట్ బైకే నాకు కొన్ని పెద్ద పెద్ద రెస్టారెంట్ ఉంటాయి కదా, సో ఆ టేస్ట్ ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట. ఏదో చిన్న హోటల్కి తిన్నట్టు ఎక్స్పీరియన్స్ అయితే లేదు. టేస్ట్ మాత్రం కొంచెం ప్రీమియం హోటల్స్లో పోతే ఎట్లుంటుందో అట్లుంది, క్వాలిటీ తెలుస్తుంది. ఇంకోటి హైలైట్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఫ్రై బిర్యానీలో మన రైస్ కూడా బిర్యానీ రైస్ ఇస్తారు. సో అందువల్ల బిర్యానీ అది కాంబినేషన్ తిన్నట్టయితే అనిపిస్తుంది కదా. ఇక్కడ బిర్యానీ రైస్లోనే పైన ఈ పీసెస్ పెట్టించడం వల్ల ఇంకా అరోమా డబల్ అవుతుంది. బాగుంది. బయట ఏంటంటే బగారా రైస్ అట్లా వేసి ఇస్తారు అనమాట. రకాలు పీసెస్ కూడా సాలిడ్గా వచ్చినాయి. నువ్వు ట్రై చేయి, నువ్వు ట్రై చేసి నువ్వు ట్రై చేయి. సో ఇలా ఫ్రై పీస్ కూడా చూడండి మంచి మసాలాతో ఉందన్నమాట. ఈ మసాలా ఇట్లా ముక్క దుంచుకొని ఇట్లా మంచిగా ఈ రైస్లో కలుపుకొని మసాలా రైస్లో, సో అవుట్ ఆఫ్ ది వరల్డ్ ఉంది. అసలు పీస్ ఫ్రై పీస్ కూడా చూడండి ముక్కలోకి మంచిగా ఎట్లా వెళ్ళిందో, లోపల వరకు వెళ్ళిందన్న. బాగుంది. అసలు బోన్ పీస్ కూడా ఎందుకంటే ఫస్ట్ ఈ మసాలానే బాగా మెయిన్ వీళ్ళకి. బాగుంది పీస్లో మసాలా ఫ్రై పీస్ కారం కానీ అది కానీ మీకు ఈజీగా అర్థమైపోతుంది. సేమ్ ఇంట్లో వేసుకొని తిన్నట్టే ఉంది చికెన్ ఫ్రై మంచి ఇంట్లో. కాకపోతే వీళ్ళ కొంచెం టేస్ట్ డిఫరెంట్ అయితే ఉంటుంది, సీక్రెట్ మసాలా ఏదో ఉంటుంది. సో ఆ ఫ్లేవర్ అయితే బా నిజంగా అద్దరిపోయింది. రైస్ కూడా అంటే హెవీగా లేదు, మసాలా కూడా తింటుంటే స్మూత్ వెళ్ళిపోతుంది అనమాట. చూసానికి మరీ ఫుల్ మసాలా ఉన్నట్టుంది కానీ తింటుంటే మాత్రం స్మూత్ వెళ్ళిపోతుంది, మరి హెవీ అయితే లేదు. అస్సలు లేదు, చాలా బాగుంది. సో గాయస్ మేమైతే ఇక్కడ స్పెషల్ ఎంత దూరం ఎందుకు వచ్చినామంటే మన లెనిన్ సినిమా అర్జున్ సినిమాలో థియేటర్లో చూసినాం అన్న. చూసి సో పక్కన ఏ అయితే బిర్యానీస్ ఉన్నాయో అవి సెర్చ్ చేసి ఎంబీఏ బిర్యానీ అని అవుపించింది అనమాట. సో ఏంటి పేరు కొత్తగా ఉంది ఎంబీఏ బిర్యానీ. అది కాక ఏంటంటే నేను ఒకసారి రీల్స్లో షార్ట్స్లో కూడా చూసిన, టేస్ట్ చాలా బాగుందని అయితే అన్నారు. సో ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి అయితే వచ్చినాం అనమాట. టేస్ట్ మాత్రం ఎరగొట్టేసింది అసలు. పాపా మీరు మంచి ఇటు సైడ్ అయితే సినిమా థియేటర్కి వస్తాయి మళ్ళీ టైం సినిమా అయిపోయింది వచ్చేసినాం డైరెక్ట్ ఇక్కడికి. అర్జున్ థియేటర్ అటువంటి మంచిగా సినిమా వాళ్ళనుకున్నా తినేసిపోవచ్చు. సినిమా తర్వాత కూడా మంచిగా ఒక బిర్యానీ వేసారంటే హాయిగా మీరు అయిపోతారు. ఇక్కడ ఉన్న హాస్టలర్స్కి అయితే లక్ అని చెప్పుకోవచ్చు. బట్ చాలా బాగుంది అసలు బిర్యానీ. ఫ్రై పీస్ రచ్చ, టేస్ట్ మాత్రం బాగుంది, అద్దరిపోయింది. వీళ్ళ మాస్టర్ ఎవరో కానీ హ్యాట్స్ ఆఫ్. అంటే ఇంత బాగుంటుందని అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. ఉంటుంది చెప్పారు కదా ఉంటుంది అనుకున్నాం కానీ మనకి రెస్టారెంట్ అంటే అట్లా కాదు, మన బావర్చి లేదంటే కొంచెం ఆ రెస్టారెంట్స్ ఉంటాయి కదా ఆ ఫ్లేవర్ వస్తుంది అనమాట మనకి. స్టూడెంట్స్కి అయితే నేను ఫ్రై పీస్ పక్కా రికమెండ్ చేస్తాను. బాగుంది అసలు ఫ్రై పీసు 100% రికమెండ్. ప్రైస్ కూడా వర్త్ గాయస్, మీరు పెట్టే ప్రైస్ మాకు కంపల్సరీ వర్త్ వర్త్. మీకు కెమెరాలో ఎలా అవుపడుతుందో నాకైతే తెలియదు కానీ ఈ పీసుకున్న ఈ మసాలా మాత్రం పిచ్చెక్కిచ్చింది. మా తమ్ముడు గారికి అయితే మేము బోన్లెస్ ఆర్డర్ చేసినాం, స్పెషల్ బిర్యానీ వాడు స్పెషల్ కాబట్టి. నీకు ఎట్లా అనిపించిందిరా స్పెషల్ బిర్యానీ? మాత్రం టేస్ట్ అటు స్పైసీ లేదు ఇటు సొప్పలేదు కానీ టేస్ట్ అద్దరిపోయింది. నా ఫ్రై పీస్ మాత్రము స్పైసీ ఉంది, అది స్పెషల్ అన్నమాట. నేను దీంట్లో మసాలా మాత్రం హైలైట్ ఉంది. రైస్ పీస్ నీది బోన్లెస్ కదరా? బోన్లెస్ వచ్చినాయి, బాగానే వచ్చినట్టున్నాయి. బాగానే వచ్చినాయి, చాలా వచ్చాయి. ఒక్కడికి మాత్రం గట్టిగా తినొచ్చు. బాగుంది మసాలా, చాలా బాగుంది. అసలు ఇక్కడికి వచ్చి పక్కా ట్రై చేయాలి. చుట్టుపక్కల కూడా చాలా హాస్టల్స్ ఉన్నాయి, ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం చాలా ప్లస్ పాయింట్. అద్దరిపోయింది బిర్యానీ మాత్రం. గాయస్ నేను చెప్తున్నా కదా, ఇక్కడికి వచ్చి ఒక్కసారి తినండి. నేను నచ్చకపోతే కామెంట్లో నన్ను ఇష్టం వచ్చినట్టు వేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా రేర్గా చెప్తా ఇట్లాంటి డైలాగ్స్, అంటే మీరు అర్థం చేసుకోండి టేస్ట్ ఎంత బాగుందో. అంటే గాయస్ ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు మేము వచ్చినప్పుడే ఒక 2-3 స్టూడెంట్స్ తిని వెళ్ళిపోతున్నారు అనమాట. అంటే కెమెరా బయట పట్టుకొని తీసుకుంటే అన్న ట్రై చేయను అన్న బిర్యానీ మాత్రం మేము తిన అదిరిపోతుంది రెగ్యులర్ అంట వాళ్ళు. అంటే వాళ్ళ మాటలోనే తెలుస్తుంది వాళ్ళ హ్యాపీనెస్. ఈ ప్రైస్కి ఇక్కడ ఇంత మంచి కుక్కట్పల్లిలో ఈ ప్రైస్కి ఇంత మంచి బిర్యానీ. మీ డైలాగ్ చెప్పింది సెకండ్ వీడియో థర్డ్ వీడియో అనుకుంటా. థర్డ్ వీడియో అంతే. మేము పక్కా 100% రికమెండ్. తిని నచ్చకపోతే అప్పుడు మాట్లాడండి. మీరు చెప్తున్నా మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను మస్ట్ రికమెండ్ చేసే ఏంటంటే ఫ్రై పీస్ దమ్ కూడా బాగుంది, దమ్ కూడా మంచిగా ఉంది. కాకపోతే ఈ స్పెషల్ బిర్యానీ కూడా చాలా బాగుంది. అంటే మీకు దమ్ము బిర్యానీ ఎక్కడైనా దొరుకుతా అనుకోవచ్చు, కాకపోతే ఫ్రై పీసు ఈ స్పెషల్ చికెన్ మసాలా మాత్రం ఎక్కడ దొరకదు మీకు. నేను చాలా అంటే రేర్ అనమాట, రేర్ కాంబినేషన్స్. మీరు చెప్తున్నా కళ్ళు మూసుకొని వచ్చి ఫ్రై బిర్యానీ ఆర్డర్ చేసుకోండి. బోన్లెస్ ఇష్టపడే వాళ్ళు అయితే స్పెషల్ బిర్యానీ. ఎవడైతే దంచుతుండో
మా కెమెరామ్యాన్ అక్కడ సినిమా అదిరిపోయింది, అఖిల్కి హిట్ పడ్డది, ఇక్కడ మాకు కూడా బిర్యానీ మాత్రం అదిరిపోయింది. నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలే. ఒక్కసారి తింటే మాత్రం మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. 100% రికమెండెడ్. పక్కా వచ్చి ట్రై చేయండి గాయస్. ఈ ఫీలింగ్ మీరు కూడా ఫీల్ అవుతారు. అదిరిపోయింది బిర్యానీ మాత్రం. మమ్మల్ని ప్రతిసారి గూగుల్ మ్యాప్స్ మాత్రం మమ్మల్ని అసలు మోసం చేయట్లేదు అనమాట. ఎందుకంటే అది చాలా బెస్ట్ ఆప్షన్. రియాల్బీ రెస్టారెంట్స్ కొట్టగానే ఎక్కడైనా వచ్చేస్తుంది. ఈ పేరు డిఫరెంట్గా ఉందని చెప్పి వచ్చిన ఎంబీఏ బిర్యానీ ఏందని రావడం వల్ల చాలా ప్లస్ అయింది మాకు. అంటే కామెంట్స్ కూడా కింద మంచిగా ఉన్నాయి రెస్పాన్స్ కస్టమర్స్. ఇంటికి కూడా తీసుకెళ్తారు చికెన్ ఫ్రై పార్సల్. అంత బాగుంది టేస్ట్. చికెన్ ఫ్రై మాత్రం పిచ్చెక్కింది. ఈవినింగ్ టైంలోనే ఎట్లుందంటే మధ్యాహ్నం ఈవినింగ్ వచ్చిన బిర్యానీ వేడిగానే ఉంది మంచిగా. చెప్తున్నా గాయస్, వీళ్ళకి మంచిగా స్విగ్గీ జొమాటో కూడా ఉన్నాయంట. మీరు ఒక రాలేకుంటే స్విగ్గీ జొమాటో పెట్టుకోవచ్చు. మెయిన్లీ కుక్కట్పల్లి JNTU స్టూడెంట్స్, కుక్కట్పల్లి KBHP మియాపూర్ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళంతా ఇక్కడికి వచ్చి మంచిగా ట్రై చేయొచ్చు. మస్ట్ అంటే మస్ట్ ట్రీట్మెంట్. నిజంగా అదేం తెలియదు. కుక్కట్పల్లి దగ్గరలో చాలా ఉన్నాయి అన్న ప్లేస్లో, కానీ ఈ ప్లేస్ చాలా మంది తెలియదు. అంటే ఇలాంటి హిడెన్ ప్లేసెస్ అనేది మనం అంటే టేస్ట్ కూడా బాగుంది గాయస్. మీను టేస్ట్ బాగుంది, మంచిగా ఇంటి దగ్గర తిన్నట్టు హెవీ మసాలా కాకుండా హెవీగా లేదు, చాలా స్మూత్ అవుతుంది. మీకు చూస్తానికి ఇక్కడ మసాలాస్ ఎక్కువ ఉంది అనిపిస్తుంది, కానీ టేస్ట్ మాత్రం ఇచ్చిపాడు. మస్ట్ అంటే మస్ట్ రికమెండ్ గైస్. ఎందుకంటే మంచి బిర్యానీ ఈ ఏరియాలో ఇంత తక్కువ ప్రైస్లో చూపించాను. గాయస్ వీళ్ళ దగ్గర జనరల్ గోంగూర కూడా ఉంటుంది, కాకపోతే ఈ రోజు అయితే అయిపోయిందంట. సో వీళ్ళ దగ్గర ఒక గ్రేవీ లాగా ఉంది, ఇదైతే చికెన్ గ్రేవీ అంట హైలైట్. సో మంచిగా గ్రేవీని ఇలా మంచిగా రైస్లో కలుపుకున్న తర్వాతకి. సో మనం వచ్చేసరికి అయితే గోంగూర అయిపోయింది అనమాట. ఇక్కడ మీరు గోంగూర తినుంటే ఎట్లుందో కామెంట్ చేయండి. పర్లేదు మంచిగా ఉంది, మరి ఓహో కాదు పర్లేదు. కానీ బిర్యానీ రైస్ మాత్రం బిర్యానీ చెప్తున్నా 5 పీస్ మసాలా అయితే కుమ్మేసింది. ఇలాంటి మంచి హిడెన్ స్పాట్స్ మీ సైడ్ కనుక ఏదైనా ఉంటే హైదరాబాద్ సరౌండింగ్స్లో కామెంట్ చేయండి. కొంచెం లేట్ అయినా సరే మనం వచ్చేసాం అనమాట. టేస్ట్ బాగుండాలి, మెయిన్ క్వాలిటీ బాగుంటుంది చెప్పండి కామెంట్స్లో. కళ్ళు మూసుకొని మేము వచ్చేసాం. సో కామెంట్స్ మాత్రం జర చూసి పెట్టండి గాయస్. కొంతమంది ఇంకా వద్దులేని కానీ పేర్లు వద్దు, కానీ మ్యాక్సిమం మేము యాడికి వెళ్ళినది బెస్ట్ మాత్రమే చూపిస్తున్నాము. హైదరాబాద్లో తీయదలుచుకుంటే గల్లీకి 10 రెస్టారెంట్ ఉన్నాయి. సాయి 10 నన్ను ఎక్కువనే ఉన్నాయి బిర్యానీ, మీకే తెలుసు. కానీ ఉండి కూడా కొంతమంది ఉంటారు ఎంత మంచిగా ఉన్నా కానీ ఒకరు మాత్రం కంటిన్యూ చేసుకుంటారు. ఆడపోయి బాగాలేదు మరి వాళ్ళు తింటుర్రా లేదా అర్థం కావట్లేదు. సరే కొంతమంది కొన్ని టేస్ట్ ఆప్షన్స్ ఉంటాయి, నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. బట్ మనమైతే బెస్ట్ ఉన్నాయే మ్యాక్సిమం 99% ట్రై చేస్తున్నాం, అయ్యే చూపిస్తున్నాం. సో మనం 10Kకి నియర్లో ఉన్నాం. సో ఎంత తొందర వీలైతే అంత తొందరగా 10K చేసేయండి. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసింటే లైక్ చేయడం మర్చిపోకండి, హైప్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకోటి గాయస్, ఈ KBHP స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంతకంటే మంచి 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 కంటెంట్ ఇస్తూ ఉంటాం, ఇలాంటి హిడెన్ ప్లేసెస్ చూపిస్తూనే ఉంటాం. సో మరిన్ని వీళ్ళతో ముందుకు వచ్చేస్తాం. బాయ్.